గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో పైకస్ పార్కును మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. పార్కులో ఉన్న సౌకర్యాలు చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తెనాల్లో ఒక అద్భుతమైన పార్కుగా ఇది నిలిచిపోతుందని మంత్రి నాదెండ్ల చెప్పారు. సంక్రాంతి సందర్భంగా 4 రోజుల పాటు సందర్శకులను పార్కులోకి అనుమతించడం జరుగుతుందన్నారు. పనుల నిమిత్తం పూర్తయ్యాక అధికారికంగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కోరుకునే ఆహ్లాదకర వాతావరణం, పర్యావరణం దృష్టిలో ఉంచుకొని పార్కులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు జరుగుతుందన్నారు మంత్రి నాదెండ్ల. ప్రజలందరూ కూడా కోరుకునేది పర్యావరణం దృష్టిలో పెట్టుకుని మన పిల్లలకి కూడా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సాయంత్రం పూట వాళ్ళు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే గ్రౌండ్, ఆకర్షణీయంగా ఉండే విధంగా అంతటితోటే ఆగకుండా ఈ ఏరియాలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్, చెస్, అదేవిధంగా మినీ టెన్నిస్ ఈ రోజుల్లో బాగా యువతకి ఆకర్షణీయంగా తయారైంది. ఆ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నిటిని క్రోడీకరించి మన ఐతానగర్లో గతంలో ఏదైతే మనం ఫైకస్ పార్క్ అని నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు అప్పుడు ₹1 కోటి తీసుకొచ్చి ఆ రోజున పనులు ప్రారంభించాం. దాదాపు 90% వర్క్లు పూర్తయిపోయినాయి. పండుగలోపు ఎట్టి పరిస్థితుల్లో అంతా రెడీ చేసి ఓపెన్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం సమయం పట్టేట్టుంది. హడావుడిగా చేసిన కార్యక్రమాలు ఒక్కోసారి సంపూర్ణంగా ఉండవు. కాబట్టి ఈ 4 రోజులు అంటే సంక్రాంతి పండుగ సమయంలో సందర్శకులు అందరికీ కూడా అవకాశం కల్పించమని నేను కమిషనర్ గారిని కోరాను. కొంచెం జాగ్రత్తగా మన ప్రజలందరూ కూడా ఇక్కడ కొత్తగా నాటిన మొక్కలు కానివ్వండి, గడ్డి కానివ్వండి, వీటన్నిటికీ నష్టం కలగకుండా తప్పకుండా ఈ ఏరియాలో పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చామో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా చెస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి వాళ్ళ మెంటల్ ఇంప్రూవ్మెంట్ అంటే స్ట్రాటజిక్గా ఆలోచించుకుని ఆ చెస్ ద్వారా ఈ రోజున మనకి భారతదేశం ప్రపంచ దేశాల్లో మన దగ్గర అద్భుతంగా చెస్ని ముందు తీసుకెళ్లారు మన క్రీడాకారులు. ఆ విధంగా చిన్న వయసు నుంచే మనం ఈ అవకాశం కల్పించాలి. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురావాలని చెస్ కూడా